శ్రీమతి నమః. ఒక సంవత్సరంన్నర క్రితం టెక్కలి నుంచి నాకు ఒక అబ్బాయి మెయిల్ చేశాడు. ఆ అబ్బాయి బీటెక్ చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేసేవాడు అప్పటి వరకు. కానీ అప్పట్లో రెసిషన్ వచ్చింది కదా, అఫ్ కోర్స్ ఎప్పటికీ రెసిషన్ ఉందనుకోండి. అయితే ఆ ఉద్యోగం పోయిందనమాట. మనం చాలాసార్లు పట్టాభిషేక సర్గ చేస్తే ఉద్యోగం వస్తుంది అవన్నీ పెట్టాం కదా. అతనేమో నేను పట్టాభిషేక సర్గ ఎలా చేయాలి అవన్నీ అడిగాడు. సరే నేను నియమాలు అవన్నీ చెప్పాను. ఆ అబ్బాయి ఏమో 3 సార్లు పట్టాభిషేక సర్గ చేశాట, ఉద్యోగం రాలేదట. నాకేమో మెయిల్ పెట్టి నేను 3 సార్లు పట్టాభిషేక సర్గ చేశాను, ఉద్యోగం రాలేదు, మీరు ఎలా పెట్టి మోసం చేసేస్తున్నారు, మోసం చేయకండి జనాల్ని అని చెప్పి మెయిల్ పెట్టాడు. నేను అన్నా, పట్టాభిషేక సర్గ చేస్తున్నంతసేపు మీరు ఏం చేశారు అని. ఏం చేశాను, పట్టాభిషేక సర్గ చేశాను అన్నారు. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోతే ఉద్యోగం ఎలా వస్తుంది? మన ప్రయత్నంతో పాటు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి కదా, అప్పుడే కదా ఉద్యోగం వస్తుంది. అంటే నేను చాలా బాగా బ్రతికాను, నాకు ఇప్పుడు డబ్బులు లేవు, నాకు తొందరగా ఉద్యోగం కావాలి, అందుకే నేనేమో పట్టాభిషేక సర్గ చాలా శ్రద్ధగా చేశాను. నువ్వు ఎంత శ్రద్ధగా చేసినా నువ్వు నీ ప్రయత్నం చెయ్యకపోతే ఎలా ఇస్తాడు భగవంతుడి అనుగ్రహాన్ని? కాబట్టి నీ ప్రయత్నం కూడా చెయ్యి అన్న. సరే, అబ్బాయికి ఏమో 3 నెలల తర్వాత ప్రయత్నించాక ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఉద్యోగం వచ్చింది. 9,000 రూపాయలు ఇస్తారు జీతం. పొద్దున్న 9 గంటలకు వెళ్ళాలట, రాత్రేమో 9ంటికి ఇంటికి వస్తారట. ఆ అబ్బాయి నాకు మళ్ళీ మెయిల్ ఏంటంటే, ఉద్యోగం వచ్చింది కానీ నేను చేయలేకపోతున్నాను, అంతసేపు ఎవరి నుంచి ఉంటారు, నేను చదివిందేమో బీటెక్, నేనేమో డిపార్ట్మెంట్ స్టోర్స్ లో పనిచేయటం ఏంటి, నాకు చాలా చిన్నతనంగా ఉంది అని చెప్పి అన్నాడు అనమాట. అంటే నేను అన్నాను, ప్రస్తుత పరిస్థితుల్లో నీ బీటెక్ నీకు ఇప్పుడు అన్నం పెట్టట్లేదు కదా, మరి అలాంటప్పుడు ఆ వచ్చిన డబ్బులు నీ దగ్గర పెట్టుకుంటే కడుపు నిండుతుంది, ముందు తినడానికి ఉండడానికి ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యోగం మానకు, అది చేస్తూ ఈ పట్టాభిషేక సర్గ ఇంకా కంటిన్యూ చేయని చెప్పా. సరే, అబ్బాయి మరి ఏ కళ్ళు ఉన్నాడో పొద్దున్నే పట్టాభిషేక సర్గ చేసుకుంటూ తన ఉద్యోగానికి వెళ్తున్నాడు. మళ్ళీ నాకు మెయిల్ పెట్టాడనమాట, నా వల్ల కావటం లేదు, నేను అంతసేపు నుంచోలేకపోతున్నాను, నా తెలివితేటలు దేనికి, అసలు నాకు ఎందుకు పనిచేయలేదు, నేను చదివిన బీటెక్ అంటే. అప్పుడు నేను అన్నాను, తెలివితేటలు దేనికి ఎందుకు భయపడాలి, సరే అక్కడ ఉద్యోగం 9,000 రూపాయలు నీకేమో ఇష్టపడట్లేదు కదా, ఓ పని చేయి, నీకేమైనా స్కిల్ ఉందా అని అడిగా. ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే, నేను అద్భుతంగా వంట చేయగలను అన్నాడు. అంటే నేను అన్నా, మరి ఇంకేమి సొంతంగా నువ్వే పెట్టుకోవచ్చు కదా, ఏదైనా ఒక బడ్డీ కొట్టు లాంటిది పెట్టుకుంటే నీకు బాగా డబ్బులు వస్తాయి కదా. అంటే ఇంత బీటెక్ చదివి నేనేమో బడ్డీ కొట్టు పెట్టుకుంటానా, నేను వంట చేసుకుంటానా అన్నాడు. వంట చేసుకుంటానా అంటే, వంట చేసుకునే వాళ్ళు అంత తక్కువగా ఎందుకు చూస్తారు? ఇప్పుడు శుభ్రంగా మనం క్వాలిటీ క్వాంటిటీ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ ఇస్తే సక్సెస్ అయ్యి తీరుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ ప్రయత్నం ఒకసారి చేసి చూడంటే, నా వల్ల కాదు నేను చేయను అంటే, ఈ లోపు వాళ్ళ ఇంట్లో ఏవో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయంట. ఆ అబ్బాయికి ఏమో అప్పు కావాల్సి వచ్చిందంట. ఎంత మందిని అడిగినా సరే ఎవ్వరు ఇవ్వము అని చెప్పి ముఖం చాటేసేసారంట. ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే, మాది చాలా బాగా బ్రతికిన కుటుంబము, ఇప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మేము బాగా బ్రతికినప్పుడేమో చుట్టాలందరూ వచ్చారు, స్నేహితులందరూ వచ్చారు, ఇప్పుడు నా ఉద్యోగం పోయిందని తెలిసిన తర్వాత నా స్నేహితులు కూడా నా దగ్గరికి రావటం లేదు అన్నాడు అనమాట. అప్పుడు నేను చెప్పా, జీవితం అంటే ఇదే, పరీక్ష పెట్టి మనకి పాఠాలు నేర్పిస్తుంది, పాఠాలు చదివిన తర్వాత పరీక్ష రాయటం కాదు. నువ్వు మొహమాటాలన్నింటినీ పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడైతే డిపార్ట్మెంట్ స్టోర్స్ లో పనిచేస్తున్నావో వాళ్ళకి చెప్పు, నేను హాఫ్ డే రాగలను, దయచేసి నన్ను అంగీకరించండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యి, ఒక హాఫ్ డే అక్కడ చెయ్యి, అది మానుకోకు. సాయంత్రం వేళ ఏం చేస్తావు అంటే, నీకు వచ్చిన టిఫిన్స్ ఏదైనా మొదలు పెట్టు, మీ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకుని అని అన్నాను అనమాట. సరే, అబ్బాయి ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహాయం తీసుకున్నారట. వాళ్ళ అమ్మగారు అతను సాయంత్రం మాటలు ఒక గట్టు దగ్గర కూర్చుని వాళ్ళు బజ్జీలు వేయడం మొదలెట్టారట. బజ్జీలు వేస్తే మొదటి రోజు ఎవరు రాలేదు, రెండో రోజు కాస్త 2-3 వచ్చారట, మూడో రోజు ఇంకా రావడం మొదలు పెట్టారట. అప్పుడు వాళ్ళు ఇంకా కొద్ది కొద్దిగా దాన్ని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఏం చేశాడు అతను, మీ రుణం నేను ఎన్ని జన్మలు ఎత్తుకుంటే నేను తీర్చుకోగలను, నేను తీర్చుకోలేను, దాదాపుగా నేను ప్రాణాలు తీసేసుకునే స్థితికి నేను వెళ్ళిపోయాను, అలాంటి నన్ను నా కుటుంబాన్ని కాపాడారు అని. నేను కాపాడలేదు, భగవంతుడు కాపాడాడు అతని ప్రాణాలు. మన దగ్గర చాలా స్కిల్స్ ఉంటాయి కానీ దాన్ని మనం ఉపయోగించుకోం. ఎంతసేపు మనం చదివిన చదువుకి ఉద్యోగం కావాలి, ఉద్యోగం రావాలి, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, అది కూడా 1,00,000 రూపాయల జీతం కావాలి అని అనుకుంటామే తప్ప, మనలో ఎన్నో మనకే తెలియకుండా ఎన్నో స్కిల్స్ ఉంటాయి, దాన్ని మనం పెట్టుబడిగా పెడితే మనం సాధించవచ్చు అని ఎప్పటికీ ఆలోచించాం.
ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, హాయిగా ఫ్యాన్ వేసుకుని సీట్లో కూర్చొని సంపాదించాలి. ఇదే యావ, ఇదే తపన. ప్రతి మనిషిలోనూ ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని పెట్టుబడిగా పెడితే ఎంత చక్కగా సంపాదించవచ్చు. ఆ అబ్బాయి అన్నాడు, ఒకప్పుడు తినడానికి కూడా తిండి లేక మంచినీళ్ళు తాగి బ్రతికాను నేను. అలాంటి నేను ఈరోజు ముగ్గురికి నేను పని కల్పించానమ్మా. ఇది మీ చలవే, మీ వల్లే జరిగింది అంటాడు. అది నా వల్ల జరిగిందా? కాదు. అతనిలో ఉన్న స్కిల్ అతను తెలుసుకోలేకపోయాడు. నేను ఇది చెయ్యగలను అని అనుకోలేకపోయాడు. ఎంతసేపు సొంతంగా మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మనకి అభిమానం అడ్డొస్తుంది అనమాట. రూపాయి డబ్బులు సంపాదించని దిక్కుమాల అభిమానం ఎందుకు చెప్పండి? మనం తప్పు చేయనంతసేపు, ధర్మంగా ఉంటున్నంతసేపు, మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నప్పుడు ఏ పని చేసినా అది తప్పు లేదు. మనకు ఆకలి వేసినప్పుడు రూపాయి డబ్బులు ఎవరైనా ఇస్తారా? మన కష్టంలో ఉన్నప్పుడు ₹1 డబ్బులు మనకి ఎవరైనా ఇచ్చి ఆదుకుంటారా? మరి మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వరూ మన దగ్గరికి వచ్చి మన కష్టాన్ని తీర్చే ప్రయత్నం వాళ్ళు చేయరు కదా. అలాంటప్పుడు మనం కష్టపడి పని చేస్తున్నప్పుడు ఎవరో నవ్వుతున్నారని మనం ఎందుకు మన స్కిల్ని దాచిపెట్టేసుకోవాలి? మనం ఎందుకు మన స్కిల్ని దాచిపెట్టేసుకుని కడుపు కాల్చుకోవాలి? అలా వంట చేయటం కానీ, ఎక్కడైనా పని చేయటం కానీ అవమానంగా భావించద్దు. ప్రయత్నం చెయ్యండి. మనం ధర్మ మార్గంలో వెళ్తున్నంతసేపు ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేసి తీరతాడు. ప్రతి మనిషిలోనూ ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని బయటికి తీయండి. అయ్యో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నేను ఇది చేస్తే అని మీరు చిన్నతనంగా ఫీల్ అవ్వద్దు. కష్టపడైనా సరే ₹1 డబ్బులు మనం సంపాదిస్తే వాళ్ళకి విలువ ఉంటుంది. ఒకప్పుడు ₹1 సంపాదించలేని ఆ టెక్కల అబ్బాయి ఈ రోజు ముగ్గురికి ఉద్యోగం ఇచ్చాడు అంటే ఏ స్థాయికి వచ్చాడు చెప్పండి? ఎంత కష్టం ఉంది, ఎన్ని అవమానాలని అతను ఎదుర్కొని ఉంటాడు. కాకపోతే వీళ్ళకి వెనకాల ఒక సపోర్ట్ చేసే మనిషి ఉండాలి. సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ గా మాత్రమే కాదు, మాట. మనం ఇచ్చే మాట వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. మనం భుజం తడితే ధైర్యంగా నిలబడగలుగుతారు. కాబట్టి మేము అది చదువుకున్నాం, ఇది చదువుకున్నాం, మాకు ఉద్యోగం రాలేదు, మేము అబ్రాడ్ వెళ్ళలేకపోయాము అనే బాధ పడే కంటే మీలో ఏదో ఒక అద్భుతమైన స్కిల్ ఉంటుంది. దాన్ని పెట్టుబడిగా పెట్టి సంపాదించండి. ఇంకొక 5గురికి మీరు ఉద్యోగం ఇవ్వగలుగుతారు. ఇక్కడ ఒకరి కింద ఉద్యోగం చేసే స్థితి నుంచి ఇంకొక 3గురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి వచ్చారు అంటే అది మీ నైపుణ్యం, మీ చాకచక్యం, అంతకు మించి భగవంతుడి అనుగ్రహం. ఇప్పుడు చెప్పండి, అతనికి ఉద్యోగం వచ్చిందా? పట్టాభిషేక సర్గ చేస్తే ఉద్యోగం కాదు, ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే స్థితికి వెళ్ళాడు. అందుకే ఎవరో నవ్వుకుంటారని, ఎవరో ఏదో అనుకుంటారని అడుగు ముందుకు వేయటం మానేకండి. ఎవడు ఏమనుకున్నా సరే మీరు చేరుకోవాల్సిన గమ్యం చేరుకోవాలి. ₹1 డబ్బులు సంపాదించాలి అనే థాట్ మీ మనసులో ఉంటే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. కానీ ఈ కష్ట సమయంలో మనం భగవత్ నింద చేయకూడదు. మనకున్న కష్టాలతో పాటు భగవత్ నింద చేశాము అంటే ఖచ్చితంగా మనం కిందకు వచ్చేస్తాం. మనం ఎక్కిన మెట్టును మర్చిపోకూడదు. మనం ఎక్కిన మెట్టును మరిచిపోతే అంతకంటే కృతజ్ఞత ఉండదు. భగవంతుణ్ణి మర్చిపోకండి. ధర్మ మార్గంలో వెళ్ళండి. సత్యాన్ని పాటించండి. దానితో పాటుగా మీ ప్రయత్నం చెయ్యండి. ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటారు, ఉన్నత స్థాయిలో ఉంటారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.